నీ జీవితము అద్భుతంగాను నీ చుట్టూ ఉన్న వారికి అబ్బురముగాను ఉండాలి అంటే నువ్వు ఎలా ప్రవర్తించాలో, ఎలా జీవించాలో, నీ నడవడికి ఎలా ఉండాలో తెలియచేసే దేవుడు మనిషికి ఇచ్చిన మాన్యువల్ ఈ పరిశుద్ధ గ్రంథం. నువ్వు ఎలా బ్రతకాలో తెలియచేసే ఈ గ్రంథాన్ని చదివినప్పుడే నువ్వు ఎలా జీవించాలో తెలుసుకోగలుగుతావు, ప్రవర్తించగలుగుతావు, అద్భుతమైన భవిష్యత్తును పొందుకోగలుగుతావు. కనీసం ఈ రోజు నుంచైనా ఓ సత్యాన్ని గ్రహించండి. నీ ఎదుట ఎవ్వడూ నిలబడకుండా ఉండాలి అంటే ఈ బైబిల్ని చదువు. దేవుడు చేసిన వాగ్దానాలు స్వతంత్రించుకోవాలి అంటే ఈ బైబిల్ని చదువు. నువ్వు చక్కగా ప్రవర్తించి మంచి వ్యక్తిగా మారి నీ మార్గము వర్ధిల్లింప చేసుకోవాలంటే ఈ బైబిల్ని చదువు, ధ్యానించు, వాక్యానుసారంగా జీవించు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించలాగిన ప్రార్థన చేద్దామా?